సై చిత్రంలో భిక్షు యాదవ్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ హిందీ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. 74 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దక్షిణాది భాషల్లో 70కి పైగా చిత్రాల్లో విలన్గా నటించి ప్రదీప్ రావత్ ప్రేక్షకులను మెప్పించారు. రాజమౌళి సైతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ప్రదీప్ రావత్ ఛత్రపతితో మంచి గుర్తింపు పొందారు. గజనీ, భద్ర, దేశముద్రు, రాజన్న, పోలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడు సీను, లయన్, నాయక్, రగడ, బలాదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు తదితర చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. తెలుగులో చివరిగా తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో ప్రదీప్ రావత్ కీలక పాత్రల్లో నటించారు. ప్రతినాయకుడి పాత్రలకు తనదైన నటనతో జీవం పోశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 1952 జనవరి 21న జన్మించిన ప్రదీప్ రావత్ బిఆర్ చోప్రా తెరకెక్కించిన ప్రసిద్ధ టీవీ ధారావాహిక మహాభారత్లో అశ్వత్థామ పాత్రతో నటుడిగా పరిచయమయ్యారు.